తీసుకున్నాం. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మన పిల్లాడు ఏమి చేసినా మనకు అనవసరం, పక్కింటి పిల్లాడు ఏమి చేసినా మనకు గొప్పే. పక్కింటి పిల్లోడు ఎన్నో మార్కులు వచ్చాయి కానీ మనవాడు మాత్రం తక్కువ తెచ్చుకున్నాడు. ఇలా ప్రతి దానిలో కంపారిజన్, దానిని అరికట్టేందుకు మా చిన్న ప్రయత్నం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ శ్రీరామ్. థ్యాంక్ యూ మ్యామ్. అటెండెన్స్ చెప్పండి. 1 ఫ్రెండ్ మ్యామ్. 2 మ్యామ్. 3 4. ఎగ్జామ్ బాగా రాశారా? సార్ మ్యామ్. ఇప్పుడు నేను నీకు మార్కులు ఇస్తాను. దేవి, విష్ణు, హనీ, సాత్విక్, ఇప్పుడు మీరు మీ మార్కులు చూసుకుంటా ఉండండి. అబ్బా అబ్బా మనందరికి మంచి మార్కులు వచ్చాయి. అందరం అవును, మనమందరం బాగా చదివాం, బాగా రాసాం, మంచి మార్కులు వచ్చాయి. అందరం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి చూపిద్దాం. అవును, మంచిగానే వచ్చాయి కానీ మా అమ్మ నాన్నకి మా పక్కింటి రవికి ఎంత వస్తే మా కొందరు అనుకుంటారు. అయితే ఆ బాధ మాకు ఉంది. మా ఇంటి సుబ్బారావు వెంకుడు మా అమ్మకి వెళ్ళాలంటే మాకు అన్నీ రావాలంటారు. ఎందుకు ఇలా కంపేర్ చేస్తారు? మన తెలివి మనది. చదివినంతసేపు ఇష్టంగానే చదువుతున్నాం, బాగానే చదువుతున్నాం. కానీ ఇంకా మార్కుల కోసం పక్క వాళ్ళతో పోల్చడం ఏం బాగోలేదు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటిలో సీన్ 1. నానా ఇవాళ మార్క్స్ ఇచ్చారు. నాకు 50కి 38 వచ్చాయి. 38, 44 కూడా మార్కులైనా అంత డబ్బులు పోస్తున్నాం. పక్కింటి రవిని చూసి సిగ్గు తెచ్చుకోండి. 48, 49, 50 అలా ఉన్నాయి. మీరు ఉన్నారు, చిచ్చి పండి. రవిని చూసి నేర్చుకోండి రా, వాడిలా ఉండండి. మీరే వేస్ట్ రా బాబు. రెండవ కుటుంబం. ఇవాళ పక్కింటి అక్క పెళ్లి ఉంది, రండి అందరం వెళ్ళి వద్దాం. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం బాగానే ఉన్నాం రా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం కానీ ఏంటి మీ వాడు అంత అయ్యారు? మీ అమ్మాయి కూడా చాలా బొత్తిగా ఉంది, ఏంటి సీక్రెట్? అది వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారు, పొద్దున్నే లేకుండా ఎక్సర్సైజ్ చేస్తారు, యోగా చేస్తారు, హెల్తీగా ఉంటుంది. అవునా, మంచిది. ఆ టిప్స్ ఏమైనా ఉంటే మా వాళ్ళకు కూడా నేర్పించండి కొంచెం. అన్నని చూసి మీరు నేర్చుకోరా, ఎంత మంచిగా ఫిట్గా ఉన్నాడు. మీరు ఉన్నారు, ఎందుకు తింటాం తప్ప చిచి. మీరేమీ బాధపడకండి, మీ నాన్న కూడా పొట్టిగానే ఉన్నాడు. మూడవ కుటుంబం. నాన్న ఈ పెయింటింగ్ చూడు ఎంత బాగుందో, నేనే గీసానా? చాలా బాగా గీసావు నాన్న, చాలా బాగా. ఇట్లానే పిచ్చి పిచ్చి బొమ్మలు గీస్తూ కూర్చో, మార్కులు బాగా వస్తాయి.
చోటరిగింది సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట అడిగింది. ఎలా ఉందమ్మా? సరిపోయారు. ఒకడేమో పిచ్చి గీతలు, ఒకడేమో పిచ్చి పాటలు. పిచ్చోళ్ళ దగ్గరే అన్నట్టుంది. ఇలాగే పిచ్చి గీతలతో పిచ్చి పాటలతో ఉండండి, జీవితంలో ఏమి ఎదుగురు, ఉద్యోగాలు కూడా రావు. మీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడికో పోతారు, మీరు మాత్రం ఇక్కడే ఉండండి. చూసారుగా, మొదటి సీన్లో పిల్లలకు వచ్చిన మార్కులు కాదని పక్కింటి వారితో పోల్చడం, అది వాళ్లకు ఎంతో బాధని కలిగిస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మందలించి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాలే గాని పక్కింటి వారితో పోల్చకూడదు. ఎవరి మీద శక్తి వాళ్ళది. రెండవ సీన్లో పిల్లల శరీరాన్ని పక్కింటి వాళ్ళతో పోల్చడం చాలా తప్పు. తినే ఆహారం బట్టి వాళ్ళ శరీరాన్ని బట్టి కొంతమంది పిల్లలు మంచిగా ఉంటారు, కొందరు పొట్టుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు. కానీ మనం మన పిల్లల్ని ఎటువారి ముందు కించపరుస్తాం. మూడవ సీన్లో పిల్లలకు విద్యా పరీక్షలే ముఖ్యం కాదు, వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీయండి. ఒకరికి ఆటల్లో నైపుణ్యం, కొంతమందికి రాయటంలో నైపుణ్యం. ఎవరికి నచ్చింది మెచ్చింది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలే కానీ అన్నిసార్లు మార్కులతో ముడి పెట్టకూడదు. ప్రియమైన తల్లిదండ్రులారా, చూశారు కదా కంపారిజన్ వైరస్ ఎలా మనల్ని కంట్రోల్ చేస్తుందో. ఎవరి ప్రతిభ వాళ్ళది. మన పిల్లల్లో ఉన్న ప్రతిభను వెతికి తీయాల్సిన మనం వాళ్ళని పక్క వాళ్ళతో పోల్చి వాళ్ళ ప్రతిభను అణిచివేస్తున్నాం. నువ్వు ఇంతే, నీకు ఏమీ రాదు, దండగర బాబు నువ్వు, వాడిలా ఉండు, వీడిలా ఉండు అని కంపేర్ చేస్తుంటే వారిలో నిరాశ కలుగుతుంది. పైగా నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతుంది. సో డోంట్ డిగ్రేడ్ యువర్ చిల్డ్రన్. ఇక నుండి అయినా మన పిల్లల ప్రతిభ తెలుసుకొని వారిని ప్రోత్సహిస్తూ గొప్పవారిగా తీర్చిదిద్దుదాం. ఈ స్కిట్ కేవలం అవగాహన కోసమే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కూడా కాదు. మీ అందరూ ఆనందించి మెచ్చుకున్నారే అని ఆశిస్తూ